నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు మనం కార్తీక పురాణం 23వ అధ్యాయం చెప్పుకోవాలి. చూడండి, 23వ అధ్యాయం ఫలశ్రుతి. ప్రారంభం. పార్వతీదేవి శివుడికి నమస్కరించి ఇలా అంది: ప్రభో, మీరు కార్తీక మాస మహిమ, వ్రత విధానం, దీపదాన పుణ్యం, తత్వరహస్యం అన్నీ వివరించారు. ఇప్పుడు ఎవరు ఈ పురాణం వినినా, చదివినా, పఠించినా వారికి ఎలాంటి ఫలములు లభిస్తాయో చెప్పండి. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా బోధించాడు: కార్తీక పురాణం వినుట ఫలము. గౌరీ, కార్తీక మాసంలో నా మహిమను వర్ణించే ఈ పురాణం శ్రద్ధతో వినినవారు లేదా చదివిన వారు పాపరహితులై నా కైలాసంలో స్థిరమవుతారు. ఒకసారి ఈ పురాణం వినడం ద్వారా వేద అధ్యయనం, అగ్నిహోత్ర, రాజసూయ, అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలమంతా లభిస్తుంది. ఈ కథను చెప్పినవాడు శివదూతుడు అవుతాడు. ఈ కథను వినినవాడు శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు. వినే స్థానం మరియు నియమం. కార్తీక మాసంలో దీపాల సమీపంలో, తులసి చెట్టు ముందు లేదా శివాలయంలో ఈ పురాణం వినడం అత్యంత పవిత్రం. దీన్ని వినేటప్పుడు నూనె దీపం వెలిగించి తులసీదళం సమర్పించి మనసులో ఓం నమ శివాయ అని జపం చేయాలి. వ్రత, జ్ఞానం, భక్తి ఫలసారం. గౌరీ, కార్తీక మాసం పుణ్యం అంతరంగ శుద్ధి కోసం, దీపదానం జ్ఞాన ప్రాప్తి కోసం, తులసి పూజ మనోనిగ్రహం కోసం, ఈ పురాణం వినడం మోక్షప్రాప్తి కోసం, పాప విముక్తి. ఈ పురాణాన్ని శ్రద్ధతో చదివిన వారు బ్రహ్మహత్య, సురపానం, దురాచారం వంటి పాపాల నుండి విముక్తి పొందుతారు. మరణానంతరం వారు నేరుగా కైలాసపదం చేరుతారు. ఫలశ్రుతి సారాంశం. 1వ పాయింట్, కార్తీక పురాణం వినడం వేద సమాన పుణ్యం. 2వ పాయింట్, దీన్ని పఠించిన వారు శివలోకానికి చేరుతారు. 3వ పాయింట్, పాప నివారణ, మనశ్శాంతి, మోక్షం లభిస్తాయి. 4వ పాయింట్, దీపదానం, తులసి పూజ, భక్తి పఠనం చేసిన భక్తుడు జీవితంలో ధన, ధర్మ, సంతాన, ఆయురారోగ్యములు పొందుతాడు. ముగింపు శ్లోకం. కార్తీక పురాణమిది పవిత్రమయమైనది. దీన్ని వినువారు శివలోక నివాసులు అవుదురు. దీన్ని పఠించువారు పాపరహితులై భక్తితో నిండిన హృదయములు పొందుదురు. 23వ అధ్యాయం ఫలశ్రుతి ముగింపు. ఇలా కార్తీక పురాణం సమాప్తం. పవిత్రమైన కార్తీక మాసంలో దీన్ని వినినవారు శివపార్వతుల అనుగ్రహం పొందుతారు. మోక్ష మార్గం సులభం అవుతుంది. 23వ రోజు అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.